ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు? ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం. ఈ మధ్య కాలంలోనే 2-3 మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదేంటంటే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు. ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఓటేశారో ఏం తెలియదు. దీంట్లో విప్పులు ఉండవు. పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు. అంతేకాదు ఎవరికేసారో కూడా తెలియదు. బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది కదని అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు.